ఆదంలో మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన సంధ్యారాణి చందన తల్లి కూతురుల మృతి దురదృష్టకరమని ప్రగాఢ సానుభూతి తెలియజేశానన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు బస్సులను చెక్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క రవాణా శాఖ అధికారి కూడా ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీ చేయడం లేదనటానికి ఈ ప్రమాదమే నిదర్శనమన్నారు. గతంలో కూడా బస్సు దగ్ధమై 45 మంది మృతి చెందిన తర్వాత ఈ విషయాన్ని గురించి ఎవరూ మాట్లాడలేదు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టారు కోరారు. మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతురు మృతదేహాలను తొందరగా మెదక్ పంపించాలని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజ్తో ఫోన్లో మాట్లాడారు. మా ఇద్దరు ఒక మాతృమూర్తి ఒక సోదరికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఇది దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడే బస్సులను చెక్ చేస్తారు తప్ప మిగతా సమయం లోపల ఆర్టీఓలు పనిచేస్తలేరు అనడానికి ఇది ఒక నిదర్శనం. గతంలో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి బస్సు దగ్ధమై దాదాపు 45 మంది ప్యాసింజర్లు మాడిపోయినరు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడే లేదు అన్న. మీరు చూడండి, బిహెచ్ఎల్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే దిల్సుఖ్ నగర్ దాకా రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా మొత్తం రోడ్లను బ్లాక్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఉంటాయి. ఒక్క బస్సుని ట్రాఫిక్ కానిస్టేబుల్ ముట్టాడు, మనల్ని అయితే ఆడ ఫైన్ వేస్తాడు, ఫోటో కొట్టాడు, రెడీగా ఉంటాడు నీకు ఫైన్ వేస్తే. ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రభుత్వ భూమి మీద రాత్రి 9 నుంచి 11, 12 దాకా మీరు ఎప్పుడైనా చూడు, కూకట్పల్లి నుంచి ఆ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఈడ బిహెచ్ఎల్ చౌరస్తా కాడ మొదలు పెడతాడు రామోజీ ఫిలిం సిటీ దాకా సగం రోడ్డు మీద అవే బస్సులు ఉంటాయన్న. ఒక ఆర్టీఓనని ఒక ప్రైవేట్ బస్సుని చెక్ చేస్తాడన్న ఒక్క రోజు 3. అది బస్సు ఇంతకుముందు బస్సు అంటే ఒకటే వరుస సీట్లు ఉంటుండే, ఒకటే చూద్దుంటివి. మెదక్ డిపోలో కూడా అవే ఉంటాయి. ఈ ప్రైవేట్ బస్సులలో కింద ఒక క్యాబిన్ ఉంటుంది, దాంట్లో మొత్తం సామాన్, మధ్యలో ఒక క్యాబిన్ ఉంటుంది, మనుషులు ఉంటారు, పైన ఇంకో క్యాబిన్ ఉంటుంది, ఇంకో వరుస మనుషులు ఉంటారు. ఏం బస్సులు అన్న? ఎవరు పర్మిషన్ ఇస్తారు వీటికి? దాని స్పీడ్ లిమిట్ ఎంత? మనం పోతే 120 కిలోమీటర్లు దాటితే మనకు ఫైన్ వేస్తారు పోలీస్ మిత్రులు. ఏమని? ఈ రోడ్డు మీద స్పీడ్ ఇంతే ఉండాలని. ఆఖరికి రింగ్ రోడ్ కూడా 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ పెట్టిర్రు. మేము ఎప్పుడైనా ఎక్కతక్క స్పీడ్కి వస్తే మాకు చాలా నుంచి 1500 పంపిస్తారు. మరి ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద కంట్రోల్ ఏముందన్న? డోర్లు తెరవాయి, కిటికీలు వలగాయి, చేతితోటి కొడుతుంది కదా, చేతితో కొడితే అది వలగది, దొడ్డు గ్లాసులు పెడతారు, అన్యాయం చేసిర్రు. బాధాకరమైనటువంటి సంఘటన. ఇట్లాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.